ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, ఇది మంగళగిరి గుడిలో ఉంది. లోపలంట వీడియో తీయకూడదంట, అందుకే ఆఫ్ చేశాను. ఒకసారి చూడండి. ఇది మనం గాలిగోపురం మంగళగిరికి వచ్చేసి గుడి చుట్టూ తీస్తున్నాం. గుడి లోపల అంట ప్రవేశం లేదంట కెమెరాకి. మనం గుడి చుట్టూ తిరిగి చూపిస్తున్నాం. చూడండి ఒకసారి. మంగళగిరికి అనేది ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి అయితే మనం తర్వాత వీడియోలో కనుక్కొని మొత్తం చెప్తాను. చూడండి, అతి పురాతనమైనది ద్వారం ఇది కొత్తగా నిర్మించారు. చూడండి, కొత్తగా నిర్మాణమైనది ఇది వచ్చేసి పాతది. ఇది ముఖ్యంగా చూడండి, లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇక్కడ ఉంది. ఇది రామాలయం అంట. ఇది వచ్చేసి రామాలయం. ఇది చిన్న రథం. మనకి ముక్కోటి రోజున చిన్న రథం అనేది తీస్తారు. ఇంకా పెద్ద రథం ఉంది. పెద్ద రథం అనేది మనకి పెద్ద దాని మీద తీస్తారు. అది పెద్ద తిరునాళ్ళు అంటారు. అంటే లక్ష్మీ నరసింహస్వామి పెళ్ళి అన్నమాట. ఆ రోజంట పెద్ద రథం తీస్తారు. సరే చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందనేది. మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే లోపల దర్శనం అంతా చేయనట్లేదు. కెమెరా అయితే తీసుకెళ్ళనట్లేదు మనకి లోపలికి. బయట అయితే వీడియో తీసుకోమన్నారు, లోపలికైతే తీయొద్దన్నారు కెమెరా. చూడండి సార్, ఇది గోదా కళ్యాణం టికెట్లు 200 అంట. వేద సర్వదర్శనం వచ్చేసి 516 అంట. చూడండి ఒకసారి. ఇది ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం, ఉచిత అన్నదానం అంట. ఒకసారి చూడండి, లక్ష్మీ నరసింహస్వామి. ఇదొక దర్శనం ఉంది. మళ్ళీ ఇటు నుండి వెళ్తానికి పైకి గుడి లోపలికి. మనకి ప్రజెంట్ ఇప్పుడు ముక్కోటి కాబట్టి లోపల వీడియో అనేది ఎలో లేదు, వీడియో తీయట్లేదు. అందుకే బయట నుంచి తీస్తున్నాను. ఒకసారి చూడండి మొత్తంగా. ఇది శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి అంట. ఒకసారి చూడండి. ఇది మరి ఇక్కడ కూడా మనకి లోపల వెళ్ళొచ్చో లేదో తెలియదు, వీడియో తీయొచ్చో లేదో కూడా తెలియదు. అందుకే బయట నుండి తీస్తున్నాను. ఈసారి ఈ పండగ అయిపోయాక, ముక్కోటి అనేది అయిపోయాక నేను లోపలికి వచ్చి తీస్తాను. ఒకసారి లోపల పర్మిషన్ అడిగి తీసుకుందాం వీడియో అనేది. ఇది వచ్చేసి మనకి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అన్నాను చూసారా, ఆ రోజు తెరవబడిద్ది. అది ఉత్తరం. ఇది వచ్చేసి దక్షిణమే ఏదో అంటారు దీన్ని. ఆ రోజైతే పెద్ద తిరునాళ్ళ రోజు ఈ తలుపు అనేది తెరిచి ఈ తలుపు ద్వారాగా మనకి
లోపలికి అనేది రానిస్తారు. ఇందాక మనం చూసింది అటు పక్కదేమో ముక్కోటికే తీస్తారు అది. అంటే నిశ్చితార్థం అన్నమాట. సరే చూడండి. ఇది రావి పిలిపిలి చెట్టు అంట. చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి. సంతాన ప్రాప్తి రస్తు చెట్టు అంట ఇది. ఒకసారి చూడండి, దీన్ని జూమ్ చేస్తున్నాను ఒకసారి. మంగళగిరిలోని దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది సంతాన ప్రాప్తి రస్తు అనే చెట్టు అంట ఇది. దీనికంటూ ఒక ఇది ఉంది చూడండి. ఎవరైనా సరే ఏ ఊరాళ్ళైనా వచ్చి సంతానం లేకపోతే ఈ దేవుణ్ణి ఒకసారి దర్శనం చేసుకోండి, ఒకసారి అనేది చూసుకోండి ఒకసారి. సంతాన ప్రాప్తి రస్తు అంటే ఈ చెట్టు పేరు మరి రావి చెట్టు. సంతానం లేనోళ్ళు సంతానాన్ని ఇది చేసుకుంటానికంటే ఈ చెట్టు చూడండి ఒకసారి. మన మంగళగిరిలోని ప్రత్యేకంగా ఉంది ఇది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఇది. చూడండి, మనకి అతి పురాతనమైనది ఇది. మంగళగిరిలోని అతి ఇదైనది, బాగా ఇదైనది, ఫేమస్ అయిన గుడి ఇది. చాలామంది వేరే వేరే దేశాల నుండి, వేరే వేరే ఊర్ల నుండి వచ్చి దీనికి దర్శనం చేసుకుంటూ ఉంటారు. నేను వీడియో తీస్తున్నాను చూడండి ఒకసారి. ముఖద్వారం అనేది అదండి. పెద్దగా మనకు గాలి గోపురం కనిపిస్తుంది చూసారా, ముఖద్వారం అనేది అది. ఈ ఇందాక మనం చూసిన ద్వారం ముక్కోటికి ఒకటి, పెద్ద తిరునాళ్ళకు ఒకటి తీసేది. ఇది వచ్చేసి అతి పురాతనమైనది. చూడండి, పరమట ద్వారం అంటారు దీన్ని. ఇదైతే ఎప్పుడో క్లోజ్ చేసేసారు ఈ ద్వారం అనేది. మేము చిన్నపిల్లప్పుడే, మేమైతే ఇప్పుడు దాకా చూడలేదు దీని ద్వారం అనేది. ప్రజెంట్ ఇప్పుడే చూస్తున్నాం. ఉసిరి చెట్టు అండి. ఈ ఉసిరి చెట్టు కింద ఏదైనా కోరికలు కోరుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది ఇది అనేది. ఉసిరి చెట్టు. ఏం మ్యామ్ ఒకసారి చెప్పండి. లక్ష్మీదేవి స్థిర నివాసం పడి ఉండిద్దంట ఉసిరి చెట్టు. ఇది కొత్తగా కట్టారండి ఇది. ఒకప్పుడు బాగా పాతగా ఉండేది. కాస్త దానికి క్రాక్ రావటం వల్ల అది పడేసి మళ్ళీ గోడ అనేది ఇదనేది కొత్తగా కట్టారు. నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది. నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు. ఇది నిర్మాణం అయ్యాక మళ్ళీ చూపిస్తానండి దీనిది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నిర్మాణం జరుగుతుంది. ఈ గోడ అండి, ఈ గోడ పాత గోడని పడేసి కొత్త గోడ కట్టారు. అది పాతది, చాలా సంవత్సరాల క్రితం ఉంది కదా, అదైతే పడిపోయింది. ఇప్పుడు కొత్తగా కట్టారు అది. చూడండి ఒకసారి. అంగరంగ వైభవంగా వెలిగిపోతున్న మన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి. దీన్ని గాలిగోపురం అంటేనే అర్థమైద్ది అందరికీ కూడా. గాలిగోపురం టెంపుల్ అంటే ఎవరికైనా అర్థమైద్ది. ఈ చెట్టు చూడండి, వృక్షపు చెట్టు, ఉసిరి చెట్టు ఇది. దీన్ని దర్శనం చేసుకుంటే రాజభోగ్యాలు అనేది మనకు ప్రాప్తిస్తాయంట. ఒకసారి చూడండి. దీనిని దర్శనం చేసుకుంటే మనకి రాజభోగాలు అనేది ఇదవుతాయంట దీనికి. మనకి ముఖద్వారం అదేనండి. ఒకసారి లైట్లు వేసారు చూడండి, ఆ ముఖద్వారం అనేది చాలా ఇదిగా ఉండిద్ది. అది దర్శనం చేసిన అసలు ఎవరికైనా సరే మన మంగళగిరికి
మన మంగళగిరికి ముఖద్వారం అంటే మా లక్ష్మీనరసింహస్వామి గుడి ఒకటి చెప్తారు. తర్వాత వచ్చేసేసి గాలి గోపురం అంటేనే అర్థమైద్ది మనకి మన మంగళగిరి ఎంతవరకు ఫేమస్. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.